ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్లో పరిస్థితి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించారు. ఇక బహనా రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే దేశంలో రైలు ప్రమాదాలు జరగటానికి కారణమేంటి, నివారణకు చేపట్టాల్సిన చర్యలేంటి, తదితర అంశాలపై మరిన్ని వివరాలు మనతో మాట్లాడటానికి రిటైర్డ్ లోకో పైలట్ చిన్నయ్య గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం చిన్నయ్య గారు. చిన్నయ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం జరిగిన ప్రమాదం చూసాం. ఒక లోకో పైలట్ గా మీకు బాగా తెలుస్తుంది, కొన్ని అంచనాలు ఉంటాయి. ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చు అన్న దానిపైన ఒక అంచనా ఉంటుంది. సో నిన్న జరిగిన ప్రమాదాన్ని కనుక గమనిస్తే 3 రైళ్లు ఢీకొనటం, అంటే మొదటగా ఒక రైలు పడిపోవటం, ఆ రైలుని కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొనటం, దాని తర్వాత గూడ్స్ రైలు మళ్ళీ ప్రమాదానికి గురవటం. ఏంటి మీ అంచనా, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు? సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా, మానవ తప్పిదమా, ఏమనుకుంటున్నారు మీరు? మ్యాక్సిమం మానవ తప్పిదం అనేది అసలు జరగదండి. ఓకే, హ్యూమన్ ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్ అని 2 ఉంటాయి. హ్యూమన్ ఫెయిల్యూర్ అనేది మ్యాక్సిమం జరగదు. లోకో పైలట్ అనే అతను తన ప్రాణాలని పణంగా పెట్టి ప్రయాణికులను కానీ, గూడ్స్లో ఉన్నటువంటి సరుకును కానీ తన ప్రాణాన్ని దీర్ఘంగా పెట్టేసి గమ్యస్థానానికి చేర్చడానికి ట్రై చేస్తుంటాడండి. ఏదైనా ఇక సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే సపోజ్ రైల్ ఫ్రాక్చర్ కానీ ఇంకోటి జరిగితే మాత్రం అతను ఇమీడియట్గా స్పందిస్తాడు. అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఇంజిన్లో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఏం జరిగింది అనేది. కానీ అతనికి టైం లేకపోతే మాత్రం, ఇప్పుడు సపోజ్ డిరైవ్మెంట్ అయింది, అతనికి రియాక్ట్ అయ్యేంత టైము ఒక్కోసారి ఏమవుతుందంటే ఉండదు. ఆపోజిట్ లైన్లో సైమల్టేనియస్గా ఇంకో బండి వస్తుందంటే అతను చేయగలిగిన పరిస్థితి ఏమి ఉండదు. కానీ అతనికి టైం ఉంటే ఎంత ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కానీ ఆ ట్రైన్ని పక్క లైన్ ప్రొటెక్షన్ చేయటం, ముందు లైన్ ఆపోజిట్లో రియర్లో మూడు వైపులా ప్రొటెక్షన్ అనేది కంపల్సరీగా చేస్తారండి. ఓకే, కాబట్టి 99% ఏ లోకో పైలట్ కూడా యాక్సిడెంట్ అనేది అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారండి. అవును చిన్నయ్య గారు, ఇంకా జరిగింది ఏంటో అనేది మనకి ఇంకా పూర్తిగా ఎంక్వైరీ జరిగి. సార్ చెప్పండి చిన్నయ్య గారు, ఇక్కడ ప్రధానంగా ఆలోచిస్తే మీరు చెప్పినట్టుగా కూడా ఒక లోకో పైలట్, ఇంతమంది ప్రయాణికుల భద్రత, 100 మంది ప్రయాణికుల భద్రత లోకో పైలట్ చేతుల్లో ఉంటుంది. సో చివరి క్షణం వరకు ప్రయాణికుల్ని జాగ్రత్తగా సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలనే ఉద్దేశంతో లోకో పైలట్ ఉంటారు, అక్కడేమీ సందేహం లేదు. కానీ స్టేషన్కి లోపలికి వచ్చేటప్పుడు రైలు ప్రమాదానికి గురైంది, దాన్ని గుద్దుకుని మరో రైలు ప్రమాదానికి గురైంది. సాధారణంగా రైల్వే స్టేషన్ పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ స్టేషన్ మాస్టర్ చేతిలో, అక్కడ రైల్వే సిబ్బంది చేతిలో ఉంటుంది అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు ఒక రైలు పడిపోయినప్పుడు వెంటనే వ్యవస్థని అప్రమత్తం చేసి మరో రైలు ఆ మార్గంలోకి రాకుండా చేసే వ్యవస్థ ఉంటుంది. కానీ ఇక్కడ అది జరిగిందంటారా, జరగలేదంటారా? అంటే ప్రమాదం జరిగిన టైంని బట్టి అంటే అక్కడ ఏం జరిగింది అనేది మనకి ఇంకా క్లియర్గా తెలియదు కదా. అందువల్ల రియాక్షన్ టైం అనేది మా డ్రైవర్ దగ్గర చూసుకొని అతను రియాక్ట్ అవుతాడు, అంతేగాని అతని చేతిలో మ్యాక్సిమం ఏమి ఉండదు. అవునండి, అంటే నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, స్టేషన్లో ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మిగతా రైళ్లని ఆపే వ్యవస్థ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎందుకు జరగలేదనేది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. ఎందుకు జరగలేదంటే అక్కడ మరి ఏం జరిగిందనేది మనకు పూర్తిగా సిగ్నలింగ్ వ్యవస్థ ఏమన్నా ఇదైందా, లేకపోతే ఇంకోటి ఏమైందనేది పూర్తిగా తెలియదు. కాబట్టి నార్మల్గా అయితే అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. సిగ్నల్స్ ఎక్కడ ఏమి ఇదవటం అనేది జరగదు. డ్రైవర్ మాత్రం సిగ్నల్స్ ఫాలో అవుతూ, స్పీడ్ రెస్ట్రిక్షన్ ఫాలో అవుతూ, ఏ లైన్కి ట్రైన్ రిసీవ్ చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. కానీ ఆ పక్క లైన్లో ఏమైనా పాస్ త్రూ సిగ్నల్స్ వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అక్కడ వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఒక్కోసారి ఛాన్స్ ఉండదు. కానీ అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం మనకి ఇంకా తెలుసుకోవాల్సిన టైం ఉంది. కాబట్టి
అది మనం ఇప్పుడే గెస్ చేయడానికి ఛాన్స్ లేదు. అవునండి చిన్నయ్య గారు, మీకు ఒక లోకో పైలట్గా బాగా ప్రమాదాలకు సంబంధించి ప్రయాణికుల భద్రత గురించి చాలా అవగాహన ఉండి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం గతంలో మనం అనేక రైలు ప్రమాదాలు చూసాం. ప్రమాదం జరిగినప్పుడు చాలా ప్రమాద తీవ్రత కూడా చాలా పెద్ద స్థాయిలో ఉండేది, మరణాల సంఖ్య కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇటీవల రైలు ప్రమాదాలు సంఖ్య చాలా తగ్గుతూ వస్తోంది. దాంట్లో ప్రమాద తీవ్రత అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది, సదుపాయాలు పెరిగాయి. ఇటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయిలో ఒక రైలు ప్రమాదం జరగటం, 3 రైళ్లు ఢీకొని ప్రమాదం జరగటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టకరమైన సంఘటన. అది జరిగిందంటే మరి దానికి మనం చాలా బాధపడాల్సిన విషయం. టెక్నికల్గా అయితే అసలు చాలా హై లెవెల్లో మంచి ఇప్పుడు సేఫ్టీ విషయంలో కానీ, ఒక లోకోలో కానీ, బోగీలు కానీ, ట్రాక్లో కానీ అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా 100% ప్రతి డిపార్ట్మెంట్ కూడా 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మన ఇండియన్ రైల్వే అనేది మనం ఆల్ ఓవర్ ది వరల్డ్ బాగా మంచి ప్రాచుర్యం పొందిన మంచి సేఫ్టీ విషయంలో చాలా పేరు తెచ్చుకున్నది. కానీ ఇలాంటి సంఘటన జరగటం అనేది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం. అవునండి, ప్రపంచంలోనే భారతీయ రైల్వే వ్యవస్థను చాలా ప్రత్యేకంగా చూస్తాం. కానీ ఇక్కడ చిన్నయ్య గారు ఒక్క విషయం మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రైలు ప్రమాదాల నివారణకు ఇప్పటికే కవచ్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. సో అయినా కూడా ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతూనే ఉండటం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఈ స్థాయిలో ప్రమాదాలు జరగటాన్ని ఎలా చూడాలి? దాన్ని ఇంకా కవచ్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదేమో అని నా ఉద్దేశం అనండి. అన్ని చోట్ల ఇంకా 100% ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మంచి బెటర్ ఇది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్నయ్య గారు, గతంలో రైలు ప్రమాదాల నివారణకు ఎటువంటి వ్యవస్థ ఉండేది? ఇప్పుడు కవచ్ అనేది మనం ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోయినా అంతో కొంత కవచ్ అనే వ్యవస్థ ఉంది. సో దానికి దీనికి మధ్య తేడా ఏముంటుందండి అసలు? తేడా అంటే ఇప్పుడు ఆ కవచ్ అనేది ఇప్పుడు 2 ట్రైన్స్ ఒకే లైన్లో వస్తుంటే దాన్ని అడ్డుకోవటానికి అనేది ఒక పెట్టిన కవచ్ అనేది దాని ఇంటెన్షన్. ఓకే. కానీ ఇక్కడ జరిగింది ఇది కాదు, పక్క లైన్లో కూడా జరిగింది కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైన విషయం అనేది నేను అనుకుంటున్నాను. అంటే చిన్నయ్య గారు, సాధారణంగా వచ్చే అనుమానం ఏంటంటే ఈ కవచ్ వ్యవస్థకి సంబంధించి ఒక రైలుకు ఏదైనా పెద్ద వస్తువు అడ్డుగా వచ్చినప్పుడు రైలు దానంతటా అదే ఆగిపోయే ఏర్పాటు ఏమన్నా ఈ కవచ్లో ఉంటుందా? అంటే సిగ్నలింగ్తో సంబంధం లేకుండా ఈ కవచ్లో అటువంటి వ్యవస్థ ఏమన్నా ఉందా అండి? సిగ్నల్ కంపల్సరీగా ఉంటుందండి. ఆటోమేటిక్గా 2 లైన్లు ఒకే లైన్లో వచ్చినప్పుడు, 2 ట్రైన్స్ ఒకే లైన్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రైన్స్ బ్రేక్ అప్లై అయిపోయి అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. యాక్సిడెంట్ అవాయిడ్ చేస్తుంది. 100% అవాయిడ్ చేస్తుంది యాక్సిడెంట్ని. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రమాదం జరగబోతోందని చివరి నిమిషంలో కనుక పైలట్ గుర్తించినప్పుడు అంటే పైలట్కి ఎటువంటి హక్కులు ఉంటాయి, ఏం చేయొచ్చు ఆ క్షణంలో? అంటే అత్యవసరంగా బ్రేక్స్ వేయటానికి వీలుంటుంది? అంటే సిగ్నలింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా పైలట్ ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే హక్కు ఉంటుందా? ఏంటి, ఎలా ఉంటుందండి ఆ సిస్టమ్ అసలు? అతనికి చేతిలో ఉన్నంత అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా, ట్రైన్ పాస్ అవుతుంటుంది, సిగ్నల్స్ పాస్ అవుతుంట అబ్జర్వ్ చేస్తూ కంట్రోల్ చేయటం. ఏదైనా ట్రాక్ మీద కానీ పైన ఓహెచ్లో వైర్ కట్ అయినప్పుడు కానీ ఇంకోటి ఏదైనా రైల్ బ్రేకేజ్ కానీ పాస్ అయ్యేటప్పుడు రైల్ బ్రేకేజ్ కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా అతనికి తెలిసిపోతుంది. అబ్నార్మల్ రన్నింగ్ వెంటనే బండిని ఆపేసి ముందు దాన్ని ప్రొటెక్ట్ చేసి అందరికీ ఆల్ కన్సర్న్ ఇన్ఫార్మ్ చేయటం, లేదంటే స్టేషన్ దగ్గరలో ఉంటే వాకిటాకీలో కానీ లేదంటే బై మెమో ద్వారా కానీ హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది.
కానీ ఇక్కడ ఏం జరిగిందో మరి మనకు తెలియదు. అతనికి టైం ఉందా లేదా రియాక్ట్ అవ్వటానికి అనేది మనం తర్వాత తెలుసుకోవాల్సిన ఎంక్వైరీలో ఫర్దర్గా తెలుసుకోవాల్సిన అవకాశం అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక అంచనాకు వస్తే మిగతా రైళ్ల పైలట్స్కి ఆ టైం సరిపోయి ఉంటుంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవ్వచ్చు, మినిట్స్లో కావచ్చు, ఈ ప్రమాదాలు జరిగి ఉండొచ్చు. ఏమంటారు? చెప్పలేం ఎలా జరిగింది అనేది మనం ప్రైమరీ ఎంక్వైరీ జరిగితే కానీ దాని రిపోర్ట్ వస్తే కానీ మనం రియాక్ట్ అవ్వటానికి లేదండి. సో చిన్నయ్య గారు, కానీ ఇప్పుడు ప్రధానంగా వచ్చే అనుమానం ఏంటంటే మన భారతదేశంలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచుతున్నారు. ప్రత్యేకించి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లని, ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ అని ఇట్లాంటి కొత్త ప్రవేశపెడుతున్నారు. సో కానీ మన రైల్వే ట్రాకులు ఆ వేగాన్ని తట్టుకునే విధంగా ఉన్నాయా? ఎలా ఉంది వ్యవస్థ? కంపల్సరీగా ఉన్నాయి. మేము పనిచేసినప్పుడు 87లో అపాయింట్ అయ్యాను నేను. అప్పుడు పనిచేసిన దానికి ఇప్పుడు దీనికి ట్రాక్ కెపాసిటీ కానీ, సిగ్నలింగ్ సిస్టమ్ కానీ, బోగీల కెపాసిటీ కానీ ఏదైనా జరిగితే అవి తట్టుకునే ఆ కెపాసిటీ కూడా యాంటీ టెలిస్కోపిక్ కోచెస్ అంటారు వీటిని. అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అప్పటికిప్పటికి పూర్తిగా మారిపోయింది. అందువల్ల మనం ధైర్యంగా ఇంత స్పీడ్ మీద ఈ బళ్ళు నడపడానికి అవకాశం వచ్చిందనమాట. ఓకే, అంటే దానికి తగ్గట్టుగానే ఉన్నాయి ట్రాక్స్ అవి కూడా ఆ వేగానికి తట్టుకునే విధంగా 100% పర్ఫెక్ట్గా ఉన్నాయండి. అవును. ఓకే, అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు, గతంలో ఇంకా ఘోరమైన ప్రమాదాలు జరిగినాయి, ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఈ మధ్య కొంచెం తగ్గుతూ వస్తున్నాయి ప్రమాదాలు. మళ్ళీ ఇటువంటి ప్రమాదాలని చూస్తాం అనుకోలేదు, కానీ దురదృష్టం ఈరోజు ప్రమాదం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్, మీరు రిటైర్డ్ లోకో పైలట్గా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం కొన్ని విషయాలు మాతో పంచుకోవచ్చు. అంటే విచారణకు ఆదేశించామంటారు ప్రమాదం జరగంగానే, కానీ గతంలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి దేని గురించి అప్డేట్స్ ఉండే పరిస్థితి లేదు. వాటి నుంచి నిజంగా మన రైల్వే వ్యవస్థ పాఠాలను నేర్చుకుంటోందా ఏంటండి? ఏమనుకోవచ్చు? కంపల్సరీగా నేర్చుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ట్రాక్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, వెళ్ళి ఫెయిల్యూర్ అయినా కానీ, ఇంకోటి ఏదైనా జరిగినా కానీ వాటిని ఇంకా ఫర్దర్గా ఎంతవరకు దాన్ని అప్డేట్ చేయాలనేది రైల్వేలో డే టు డే పర్ఫెక్ట్గా అప్డేట్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఎంత సేఫ్టీగా బళ్ళు నడపడానికి అవకాశం ఉందనేది కంపల్సరీగా సిస్టంలో అప్డేట్ చేస్తున్నారు. ఆఫీసర్స్ కానీ, స్టాఫ్ కానీ దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. అందువల్ల ఈ ప్రమాదాలు కూడా బాగా తగ్గటానికి అవకాశం వచ్చింది ఇప్పుడు. అంటే ఇక్కడ ముఖ్యంగా కొంతమంది రైల్వే దురదృష్ట సంఘటననే. అవును, కొంతమంది రైల్వే సీనియర్ ఉద్యోగులు చెప్తున్న దాన్ని బట్టి, అంటే మనం ఆలోచించాల్సిన విషయం కాబట్టి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైల్వే వ్యవస్థలో, భారతీయ రైల్వే వ్యవస్థలో కొన్ని లోపాలైతే ఖచ్చితంగా ఉన్నాయి, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రధాన సమస్య ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు బాగా పెరిగిపోతున్నారు. దీంతో జవాబుదారీతనం బాగా తగ్గిపోతోంది. ఒక ప్రమాదం జరిగినప్పుడు దాన్ని విశ్లేషించుకోవటం, తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవటం, దానికి ఎట్లా సరైన చర్యలు తీసుకోవాలి, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా తగ్గిపోతోంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పెరిగిపోవటం వల్ల. ఎందుకంటే కొన్నాళ్ళు ఆ పదవిలో ఉంటారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. ఇటువంటి వాటి వల్ల ఇటువంటి ప్రమాదాలకు హేతువుగా మారుతోంది, కారణమవుతోంది అంటూ ఉన్నారు. సో మీరు ఎంతవరకు ఈ విషయంతో ఏకీభవిస్తారు? చెప్పండి చిన్నయ్య గారు. హలో చిన్నయ్య గారు, నా మాట వినిపిస్తుందా?
రైట్, ప్రస్తుతం మనం ఇప్పటిదాకా రిటైర్డ్ లోకో పైలట్ చిన్నయ్య గారితో మాట్లాడడం. ఒకటే చెప్తున్నారు, ఈ ప్రమాదానికి సంబంధించి అంచనా వేస్తే కనుక మానవ తప్పిదం అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది. ఉండకపోవచ్చు మానవ తప్పిదం అనేది, కేవలం సిస్టమ్స్ కావచ్చు, సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, వీటిలో ఉన్న ప్రధానమైన లోపాల వల్లే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో భారతీయ రైల్వే వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. ఆధునికీకరణ మనం చేసుకుంటూ ఉన్నాము, సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టుకుంటూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే వ్యవస్థ ఉంది. కాకపోతే ప్రమాదాలు జరగటం అనేది చాలా దురదృష్టకరం. కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీటిపైన ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత వాటి నుంచి అనేకమైనటువంటి పాఠాలని భవిష్యత్ తరాలకి రైల్వే వ్యవస్థలో నేర్పిస్తూ ఉంటారు. ఎక్కడా మానవ తప్పిదం అనేది ఇక్కడ కనిపించట్లేదు. చివరి క్షణం వరకు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే వ్యవస్థ ముందుకు సాగుతూ ఉంటుందంటూ కూడా రిటైర్డ్ లోకో పైలట్ చిన్నయ్య గారు ఇప్పటిదాకా తన భావాల్ని మనతో పంచుకున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, డ్రోన్ షాట్స్ చూస్తూ ఉన్నాం. రైలు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం సిగ్నలింగ్ లోపాలే ప్రమాదానికి కారణమా అన్న క్వశ్చన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆగి ఉన్న గూడ్స్ రైలుపైకి కోరమాండల్ ఎక్స్ప్రెస్ గుద్దుకొని బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కిన దృశ్యాలు మనం డ్రోన్ షాట్స్ ద్వారా చూస్తున్నాం. పక్క ట్రాక్ పై పడిన కోరమాండల్ను ఢీకొట్టిన బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే లైన్లోకి 2 రైళ్లు వచ్చాయా అన్న అనుమానం కలిగేలా అక్కడ దృశ్యాలు ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. మొదటగా యశ్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగింది. ఆ బోగీల్ని గుద్దుకుని కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత గూడ్స్ రైలు గుద్దుకుందని ఇప్పటిదాకా అందుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలిసింది. చాలా భీతావహ వాతావరణం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం.